నేపథ్యం రోల్ చేశారు, మంచి క్యారెక్టర్ వచ్చింది. ఇక ఆ సినిమాకి ముందు ఆ సినిమా తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కానీ మీ గురించి చాలా మారిపోయింది, చాలా మారిపోతుంది. అఫ్ కోర్స్ నేను కోటేశ్వరరావుని అనేటటువంటి పరిస్థితి అంతకు ముందు, మీరు బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు అనే పరిస్థితి ఆ తర్వాత. ఇప్పుడు సో అయితే సార్ ఈ బస్ స్టాప్ సినిమా ఈ రోజుల్లో చేసినప్పుడు మారుతి గారికి ఒక బ్రాండ్ వచ్చింది. అఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, బూతు డైరెక్టర్ అని చెప్పేసి కొన్ని బ్రాండ్ కూడా వచ్చింది. మీరు ఆ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు? అలా టీవీలో కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ సోషల్ వెబ్సైట్లో కానీ ఇలా ఇది ఒక బూతు సినిమా? అస్సలు నేను ఒప్పుకోనమ్మా. కారణం ఏంటంటే మనకు అందని ద్రాక్ష పళ్ళు పులన, ద్రాక్ష పళ్ళు అందితే మాత్రం మనకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని సాయంత్రం తింటాం, అవి అందకపోతే పులనని చెప్పి వచ్చేస్తాం. సో ఆయన పలాని విషయం బూతు మాట మాట్లాడని నాకు చెప్పండి, కరెక్ట్గా ఈ మాట బూతు మాట అని చెప్పండి. మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఆయన ఎక్కడ కూడా వల్గర్గా ఒక డ్రెస్ కూడా వాడలేదు. ఇక్కడ వాటి వరకు సినిమాల్లో మీరు చూడండి. అంటే మిగతా కొంచెం నేను చిన్న మాట కట్టేస్తాను మీకు. పెద్ద డైరెక్టర్లు ఇద్దరు పేర్లు చెప్పొద్దు, నేను ఆ 2 సినిమాలు వల్గర్ డైలాగులు వాడి 14 రీళ్ళు సినిమా అయితే 12 రీళ్ళ వరకు చూపించేంత చూపించి ఈ 2 రీళ్ళ నుంచి ఇలా ఉండకూడదని సందేశం ఇచ్చినటువంటి డైరెక్టర్స్ కూడా మనకున్నారు. తర్వాత ఇంకోటి చెప్తాను మీకు చిన్న ఉదాహరణ. వంటింట్లో తల్లి ఉంది, హాల్లో కూతురు ఉంది, ఫోన్ రింగ్ అవుతుంది, ల్యాండ్ లైన్. అమ్మ పిలిచి అమ్మ ఫోను రింగ్ అవుతుంది ఒకసారి చూడమంది. అమ్మాయి తీసింది, కూతురు తీసింది, ఫోను కట్ అయిపోయింది, పెట్టేసింది. ఎవరమ్మా ఫోను అని అడిగింది. ఎవరో తెలియదమ్మా ఎత్తగానే పెట్టేశారు అంది. బూత్ అంటే ఇది కూడా బూతే కదా. ఆవిడే ఉద్దేశంతో మాట్లాడింది. ప్రతి పదానికి 2 అర్థాలు ఉంటాయి. సో న్యాచురల్గా కుర్రకారు మాట్లాడుకునే డైలాగ్స్ న్యాచురల్గా వినిపించాడు ఆయన. దాన్ని బూతులని ఇష్టం లేని వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. బాగా అర్థం చేసుకోండి, బాగా ఆలోచించండి. ఎందుకంటే నేను ఒక మంచి మాట మాట్లాడితే, ఇది రామారావు గారు భార్య అనారోగ్యంగా ఉంది, ఇక్కడేమో రాజకీయ గొడవలుగా ఉన్నాయి, భార్యను చూడటానికి వెళితే కనుక ప్రజలను నిర్లక్ష్యం చేసి భార్య కోసం వెళ్ళిపోయాడని చెప్పేసి రాసుకోండి. ఒకళ్ళు ప్రజల కోసం ఇక్కడ ఉండిపోతే ఇన్నాళ్ళు కాపురం చేసిన భార్యను కూడా నేను లెక్క చేయలేదు, ఇంకా ప్రజల్ని ఏమో చూస్తాడని రాసుకోండి అని చెప్పి డబుల్ స్టేట్మెంట్ మీద సినిమా వచ్చింది చూసారా, అట్లా ఉంటుంది ఉదాహరణ. మీరు సినిమా చూసి మాట్లాడండి, దేనిలో బూతు కరెక్ట్గా న్యాచురల్ బూతు, ఏది బూత్ అని చెప్పడానికి అవకాశం ఉందో సినిమా అంటే మీరు ఏమనుకుంటారంటే నాకు అర్థమైంది సబ్జెక్టు. బూతులు సినిమా అన్నారు, ఏమిటి దాని ఉద్దేశం అన్నారు, అదే నేను చెప్తాను మీకు. దానిలో బూతులు లేవు, న్యాచురల్గా కుర్రోడు సరదాగా మాట్లాడుకునే మాటని మీకు రియల్గా వినిపించారు. అదే సినిమా మేము చూసిన తర్వాత యూత్ ఫ్రెండ్స్ మేము చూసినప్పుడు ఇది జనరల్గా మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సరదాగా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, కాకపోతే ఆ డబుల్ మీనింగ్ డైలాగులు ఇంకా ఎక్కువైనా చెప్పేసి కాస్త అస్సలు లేదు. ఊరినే మీడియాలో చేయటం వల్లే ఇంకా జనం దృష్టిలోకి వెళ్ళి బస్ స్టాప్ సినిమా చూడాల. టీవీలో వచ్చిన తర్వాత బస్ స్టాప్ సినిమా చూసి ఎంత మంచి సినిమా మేము వదులుకున్నామని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి పేరెంట్స్. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు, పిల్లలు ఎలా పెరగాలి, ఎలా పెరగకూడదు అనే దాని మీదే సబ్జెక్ట్ అది.